సామెతల గ్రంథం 4వ అధ్యాయము 25వ వచనం. నీ కన్నులు ఇటు అటు చూడక సరిగాను, నీ కనురెప్పలు నీ ముందర సూటిగాను. చాలు. చదవబడిన లేఖన భాగంలో కన్నులు గురించి దేవుడు చెబుతా ఉన్నాడు. నీ కన్నులు సరిగా చూడాలి, కన్ను సరిగా చూడాలి. మనందరికీ కన్నులు ఉన్నాయి. ఆ కన్నులు చూస్తున్నాయి అని మనం అనుకుంటున్నాము. ఎందుకంటే మనం ఈ భౌతిక ప్రపంచాన్ని అంతా చూస్తున్నాం, కళ్ళతో చూస్తున్నాము, నడుస్తున్నాము, మన పనులు చేసుకోగలుగుతూ ఉన్నాము. అయితే దేవుడు ఎందుకు మరి సరిగా చూడాలంటున్నాడో? మనం అన్నీ స్పష్టంగా చూస్తున్నామా లేదా? చూస్తున్నాం కదా. మరి దేవుడేంటి ఇంకా సరిగా చూడంటున్నాడు? కాబట్టి ఎవరు సరిగా చూశారో నేను చెప్తా. చక్కగా వాక్యాన్ని వినండి, అర్థవంతంగా రాసుకోండి. సంఖ్యాకాండము 22వ అధ్యాయము 23వ వచనం. సంఖ్యాకాండము 22వ అధ్యాయము 23వ వచనం. యెహోవా దూత ఖడ్గము దూసి చేతబట్టుకొని త్రోవలో నిలిచియుండుట ఆ గాడిద చూచెను గనుక. చాలు. ఎవరిని చూశారు అంటే గాడిద యెహోవా దూతను చూసినది. గాడిద ఏ విధంగా చూసినది, ఎలా ఉంటే చూసినది అంటే దూసిన ఖడ్గము చేతబట్టుకొని ఉండుట చూసిందంట దేవదూతను. గాడిద మీద ఉన్నవాడు చూడట్లా, గాడిద చూస్తున్నదే. దేవుడు వాక్యంలో మనకు చెబుతా ఉన్నాడు. ఒక గాడిద దేన్ని చూస్తుంది? దారిని చూస్తుంది, గడ్డిని చూస్తుంది. మహా అయితే మనుషులను చూస్తుంది. మరి యెహోవా దూత చేతిలో కత్తి కూడా ఉందని చూస్తుందంట. అదే ఏంటి విచిత్రం? మనిషికి కనబడట్లా, గాడిద మీద ఉన్న మనిషికి కనబడట్లేదు, కానీ గాడిదకి దేవదూత కనిపిస్తూ ఉన్నాడు. దేవదూత చేతిలో దూసిన ఖడ్గము అంటే వరలో నుంచి తీయబడిన ఖడ్గము కనిపించిందంట. ఈ గాడిద కన్నులు చూడు ఎంత సరిగా చూస్తున్నాయో. చూసేటప్పుడు సరిగా చూపు లేకపోతే ప్రమాదం. అర్థమైందా? దేవదూత చేతిలో కత్తిని చూసింది. చూసిన వెంటనే ఏం చేసిందంటది? అది త్రోవను విడిచి పొలములోనికి. ఎందుకు? అర్థమైందా? కత్తిని గాడిద చూసి ఆ దారిలో పోకుండా ఆ దారిని, ఆ త్రోవను, ఆ మార్గాన్ని విడిచి పొలంలోనికి వెళ్ళిపోయిందంట. ఎందుకంటే అదే మార్గంలో వెళితే దీని ప్రాణానికి ప్రమాదం. ఆ కత్తికి ఈ గాడిద భయపడి ఎదురెళ్ళట్లా. అర్థమైందా? ఇంతకీ త్రోవని ఎందుకు అది తప్పి పొలంలోనికి వెళ్ళింది అనగా మనకు తెలియాలి. మనకు గనక ఆ గాడిదకున్న భయం ఉంటే, అంటే ఆ గాడిద కత్తిని చూసి భయపడ్డది, మనము కూడా దేవుని యొక్క ధర్మశాస్త్రంలో ఆశ్చర్యకరమైన సంగతులు చూస్తే 119వ కీర్తన 18వ వచనం. 119వ కీర్తన 18వ వచనం. నేను నీ ధర్మశాస్త్రమునందు ఆశ్చర్యమైన సంగతులు చూచున్నట్లు. చూసావా? అది దేవదూతను చూసినది. ఎందుకు చూసినది? కత్తి చేతిలో ఉండగా చూసినది. ఇప్పుడు అది మార్గాన్ని తప్పి పొలంలోనికి వెళ్ళింది. ఎందుకంటే అటు వెళితే ఆ కత్తి ఆ గాడిదని నరుకుద్ది. అటు వెళితే దాని ప్రాణానికి ప్రమాదం. తప్పించుకుంది. మనమే గినక
దేవుని వాక్యంలో ఆశ్చర్యమైన సంగతులు చూడగలిగినట్లయితే ఏ సందర్భంలో దేవుడు దూసిన కత్తిని పట్టుకొని ఉంటాడో అర్థమైంది. నేను చెప్పింది అర్థమైందా? ఆ గాడిదలాగా మన కళ్ళు కూడా తెరవబడితే మనం కూడా సరిగా చూడటం నేర్చుకుంటే దేవుడు మన దారికి ఎదురుగా కత్తి ఎందుకు తీసి ఉంటాడో, వరదీసిన కత్తి పట్టుకొని ఎప్పుడు ఉంటారో, దేవుడు వరలోంచి కత్తి ఎందుకు తీస్తాడు, అసలు ఏ సందర్భంలో ఇలా ప్రవర్తిస్తాడో అర్థమైంది మనకే. దేవుడు కత్తి ఎందుకు తీస్తాడు వరం నుంచి అంటే చూడండి అక్కడ ద్వితీయోపదేశకాండం 32:40. ద్వితీయోపదేశకాండం 32:40. నేను తళతళలాడు నా ఖడ్గము నూరి నా చేత న్యాయమును పట్టుకొని ఎడల నా శత్రువులకు ప్రతీకారము. చూసుకో, కత్తి ఎందుకు తీస్తాడు అంటే, వర నుంచి కత్తి ఎందుకు తీయబడుతుంది అంటే యుద్ధము చేయటానికే, ప్రతీకారానికే, నరకటానికి, చంపటానికి, తీర్పు తీర్చటానికి కత్తి కత్తి తీస్తాడు. ఈ విషయం ఆ గాడిదకి అర్థమైంది. మరి మనకేం అర్థం కావాలా? వాక్యాన్ని చదువుతున్నప్పుడు మన కళ్ళే కనుక తెరవబడి ఉంటే అక్కడ గాడిద కత్తిని చూసి భయపడ్డదంటే కత్తి దేవుడు ఏ సందర్భంలో తీస్తాడో ఆ లేఖనాలు మనకు కనపడతాయి. మనము కూడా కొన్ని విషయాలలో దేవునికి విరోధంగా వెళ్లకుండా తప్పించుకుంటాం. అర్థమైందా? ఈరోజు దేవునికి ఎదురు వెళుతున్నాం అంటే ఆయన కోపానికి ఎదురు వెళుతున్నాము అని అర్థం. అందుకని వాక్యం చదివేటప్పుడు ఎలాగా ఉండాలి అంటే మన కన్నులు కొన్ని అంశాలను, అందులో ఉన్న ఆశ్చర్యకరమైన సంగతులను చూడాలి. దేవుడు ఒక మాట చెప్పాడు, ఒక సందర్భం చెప్పాడు అంటే దానిలో ఏం కనపడుతుందో మనకే. దేవదూతను చూసింది, దేవదూత చేతిలో కత్తిని చూసింది, దానికి అర్థమైంది ఇంక పోయానంటే మొక్కలే అని. మనము దేవుడు ఏ విషయంలో యుద్ధం చేస్తాడో అనేది వాక్యంలో తెలుసుకుంటే, ఎప్పుడు కత్తి తీస్తాడు అనేది తెలుసుకుంటే ఆయనకి విరోధంగా వెళ్లకుండా ఉంటాం. ఈ గాడిదేంటి గుర్తుపట్టిందే, అమ్మో అది దేవుని కత్తి, మనుషుల కత్తి కాదు నాయనో అని గుర్తుపట్టి తను కాపాడుకోవటానికి పక్కకు తొలగింది. మనం కూడా అలా తొలగాల, వాక్యాన్ని ఆధారం చేసుకొని. అర్థమైందా? అలా తొలుగుతున్నప్పుడు, అలా మంచి మార్గంలో మనం కాపాడుకోవటానికి వెళుతున్నప్పుడు మనకి ఒక దెబ్బ తగులుద్ది, గుర్తుపెట్టుకో. ముమ్మారు గాడిదను కొడతాడు, ముమ్మారు గాడిదను ఎందుకు కొట్టాడో 3 అర్థాలు చెప్తా. ఇప్పుడు టాపిక్ అదే. అర్థమైందా? దేవుని సన్నిధిలో నిన్ను నువ్వు కాపాడుకుంటున్నావు, వాక్యంలో ఆశ్చర్యకరమైన సంగతులు చూసి నిన్ను నువ్వు జాగ్రత్త పడుచుకుంటున్నావు. దేవుని కోపానికి, దేవుని యుద్ధానికి నువ్వు ఎదురు వెళ్ళకుండా నిన్ను నువ్వు రక్షించుకుంటున్నావు. కాబట్టి ఈ మూమెంట్లో, ఈ పరిస్థితుల్లో దుష్టుడు ఏం చేస్తాడు అంటే, ఇప్పుడు చూడండి ఏం చేశాడంట వాడు తర్వాత. అది త్రోవను విడిచి పొలంలోనికి పోయాను. బిలాము గాడిదను దారికి మలపవలనని దాన్ని చాలు. అర్థమైందా? అది యెహోవా దూత ఖడ్గాన్ని చూసింది, కాపాడుకోవటానికి పోయింది. మనము దేవుని వాక్యాన్ని ఎక్కడెక్కడ ప్రమాదాలు ఉన్నాయో, ఎక్కడెక్కడ దేవుడు కోపడతాడో, ఏ విషయంలో దేవుడు యుద్ధం చేస్తాడో గుర్తుపట్టి చూసి మనం కాపాడుకుని రక్షించుకుంటున్నప్పుడు, తప్పించుకుంటున్నప్పుడు, జాగ్రత్త పడతా ఉన్నప్పుడు, ఆ నాశనకరమైన మార్గంలోనికి పోకుండా ఉంటున్నప్పుడు దుష్టుడు ఏం చేస్తాడు అంటే మనల్ని కొట్టాలని చూస్తాడో కొడతాడు. ఏంటయ్యా, ఏ టైపులో కొడతాడయ్యా అంటే, ఏ టైపులో కొడతాడో ఆ కొట్టినోడికి ఒక అర్థం ఉంది. చూడండి సంఖ్యాకాండం 24:15. సంఖ్యాకాండం 24:15.
ఉపమాన రీతిగా ఎట్లా నేను బేర్ కుమారుడైన బిలాముకు వచ్చిన దేవోక్తి, కన్నులు తెరిచిన వానికి వచ్చిన, కన్నులు తెరిచిన అన్న దగ్గర ఫుట్ నోట్స్లు ఏముంది అంటే కొట్టేవాడెవడు? కన్నులు మూసుకున్నవాడు గాడిద తన్ను తాను కాపాడుకోవటానికి పక్కకు వెళుతుంటే అది జాగ్రత్త పడుతుంటే ఈడెందుకు కొడుతున్నాడు అంటే నీ కళ్ళు కూడా అలాంటివి చూడకూడదు, నువ్వు కూడా కళ్ళు మూసుకోవాలని. నీవు నీ కళ్ళను వాక్యంలో ఉన్నాయి ఆశ్చర్యమైన సంగతులు చూసి నిన్ను నువ్వు కాపాడుకోకూడదు, నీ కళ్ళు మూయబడాలి. అవి కాదు నువ్వు చూడాల్సింది, లోకంలో ఉన్నాయి చూసినట్లుగా కళ్ళు మూసేటట్టు కొడతాడు అంటే శోధిస్తాడు. ఏం శోధిస్తాడో? లోకాన్ని చూపించేటట్లు శోధిస్తాడు. వాక్యం చదివిన అందులో మనం దేవునికి విరోధంగా నడిచి చూపించకుండా మన కన్నులను మూసేటట్లుగా శోధిస్తాడు. మొదటి దెబ్బ ఇది. రోజులో చాలామంది వాక్యం చదువుతారు, కత్తి ఎందుకు తీశాడో ఆశ్చర్యకరమైన సంగతులు మనకు కనపడితేనే రక్షించబడతాం, అంటే మనం కాపాడుకుంటాం. మరి వాక్యం చదివిన ఇలాంటి దృశ్యాలు మనం పసిగట్టకపోతే చూడకపోతే అర్థం ఏంటంటే వాడు అవి చూడకుండా వాడి కళ్ళు మూయబడ్డాయి కదా, మన కళ్ళు కూడా నువ్వు బైబిల్ చదువు కానీ నీకు ఆశ్చర్యకరమైన సంగతులు చూడకూడదు, నువ్వు మూసేయటం అన్నమాట. వాక్యాన్ని చదివినా ఎందుకు ఈరోజు ఒకటి తీయలేకపోతున్నావు, ఒకటి పసిగట్టలేకపోతున్నావు, ఒక చరిత్ర చెప్పలేకపోతున్నావు, ఎందుకు గుర్తుండట్లేదు? ఎంత చదివినా అందులో ఉన్న ఆశ్చర్యం ఏం అర్థం కావట్లేదేంటి? అది అర్థమైతేనే కదా మన జీవితం మారేది, మన బ్రతుకు మారేది. అందుకనే మనం ఎదుగుతున్నప్పుడు చెడు మార్గంలోంచి మన పాదాలు పక్కకు తొలగించుకుంటున్నప్పుడు ఆ గాడిదలాగా దేవునికి విరోధమైన మార్గంలో పోకుండా మళ్ళీ మనం కాపాడుకుంటున్నప్పుడు ఈడేం చేస్తారంటే నాకు ఆ దేవదూత కనపడకుండా ఉన్నట్లు నీకు కూడా కనపడకూడదు అంటే ఈ వాక్యంలో నీకు దేవుడి భయం అనేది కనపడకూడదు, నువ్వు కూడా కళ్ళు మూసుకొని పోవాలి నాకులాగా అనేటట్టు చేస్తుంది. అందుకనే వాక్యం అంటే చాలా మందికి ఇష్టం ఉండదు, అందుకనే వాక్యం చదవాలి, ఏముంది వాక్యంలో అంటారు, అందుకనే అయిష్టంగా చదవటం, అందుకనే వాక్యం చదివినప్పుడు ఏది వాళ్ళకి గుచ్చుకోకుండా ఉండటం. ఈ కారణం ఇదే, పైపైన సంగతులే చూసేటట్లు చేస్తాడు. అందులో ఉన్న లోతైన అంశాలను పట్టుకోవాలంటే నేత్రాలు తెరవబడాలి. గాడిద మీద కూర్చునేవాడు కన్నులు మూసుకున్నవాడు మనల్ని ఏం చేస్తారంటే బిలామంట దారి మళ్ళీ అటే అంటున్నా అంటే నాశనం అయిపోయో, కానీ ఆయన చూడకుండా ఉంటే పోతావుగా, అప్పుడు సస్తావు. ఈ వాక్యం చదవకుండా ఉంటే, ఈ వాక్యంలో ఆశ్చర్యకరమైన సంగతులు దేవుని భయం అనేది మనం చూడకుండా ఉంటే చెడ్డదారిలోనే పోతాం కదా, మనం పడిపోతామని నువ్వు చూడొద్దు అంటాడు. చూడొద్దని కొడతాడు అంటే శోధిస్తాడు. మరి మనం ఏం చేయాలి? వాక్యాన్ని చూడాలి, వాక్యాన్ని నమ్మాలి. మరి ఏం చూస్తున్నావు ఈ రోజుల్లో? కళ్ళు తెరిస్తే ప్రపంచాన్ని చూస్తున్నావు, కళ్ళు తెరిస్తే లోకాన్ని చూస్తున్నావు. వీళ్ళకి ఆత్మ సంబంధమైన విషయాల వైపు అస్సలు ఇంట్రెస్ట్ ఉండదు, లోకపరమైన విషయాల మీద ఎక్కువ ఇంట్రెస్ట్ ఉంటుంది. ఎందుకంటే వాడు కన్నులు మూసాడు, ఆధ్యాత్మిక విషయాలు చూసేటట్లుగా, దేవదూత ఖడ్గాన్ని చూసేటట్లుగా వాక్యం చదువుతున్నప్పుడు ఇది ఏ సందర్భంలో రాయబడ్డది, ఎందుకు ఇలా దేవుడు ప్రవర్తించాడో మనం తెలుసుకున్నట్లుగా మనకు చూపించాడు అనుకో, మనం ఎడిపోతాం, నాశనం మార్గంలోనికి పోతాం, ఖడ్గానికి ఎదురుపోతాం. మరి ఈ రోజుల్లో ఉన్న యూత్, మరి ఈ రోజుల్లో ఉన్న యవనస్తులు ఎటు వెళ్తున్నారు? వాళ్ళ మార్గం ఎటు? దేవుని కత్తికి ఎదురుపోతున్నారు. ఇది వద్దో, ఈ మార్గంలో వద్దో, ఇది ఖడ్గం ఉన్నది ఎక్కడ, యుద్ధం జరుగుద్ది ఎక్కడ, నా మీద నువ్వు గెలవలేవు అని దేవుడు ఎదురు నిలబడ్డా కానీ ఇలా కళ్ళకది కనపడట్లా. ఎందుకంటే ఈ దుష్టుడు ఏం చేశాడు? కళ్ళను మూసేశాడు, మనోనేత్రాలను మూసేశాడు. కాబట్టి చెడే ఇష్టం, చెడు చూడటమే ఇష్టం, చెడుకే ఆకర్షితులవుతాం. అమ్మో
నేను ఇటు వెళితే ఆ మార్గంలో మరణం కనపడుతుంది. ఇప్పుడు సిగరెట్ ప్యాకెట్ ఉంది, దాని మీద పెద్ద బొమ్మ వేసి ఉంటుంది, తాగితే ఇది ఇట్లా అవుతుంది, ఇది నీ దవడా అని, నీ నోరు అని. మరి వాళ్ళేంది దాని చోట్ల ఆయన ఎందుకు తాగుతున్నారు? ఆడి నేత్రాలు మోస్తున్నాడు అక్కడ. దీన్ని కనపడనీట్లా, ఏదైతే మనం బాగుపడతామో దాన్ని కనపడనీట్లా, చెడుదే కనపడిస్తాం. ఆ మద్యపానం ఆరోగ్యానికి ప్రమాదం దాని మీద రాయబడి ఉంటుంది. మరి ఎందుకు తాగుతున్నారు అంటే ఇది కనపడనీయడో. ఏది కనపడిస్తాడు అంటే దేవునికి భయపడేవి కనపడనీయడో. ఒక అధ్యాయం చదివామంటే అందులో కొన్ని మనకి గుచ్చుకోవాలి. అమ్మో, దేవుడు ఇట్ట మాట్లాడుతున్నాడు. ఒక అధ్యాయం చదివినట్టే దేవుడు నీతో మాట్లాడాలి. ఒక అధ్యాయం చదివినట్టే దేవుడు భయం నీకు కలగాల. వాక్యం భయాన్ని కలగజేస్తుంది కదా. మరి కలగట్లేదు అంటే ఆ నేత్రాలు పైపైన చూసేటట్టు చేస్తున్నాయి, పైపైన చూసేటట్టు చేస్తుంది. కానీ గాడిద అట్లా కాదు. కత్తి పట్టుకున్నాడంటే వామ్మో ఇది నేను పోకూడదు అని తెలుసుకుంది. దుష్టుడు ఏం చేస్తారంటే ఏం కాదులే రా ఇట్రా పదం పా అడుపా అంటున్నా. మరి మనం ఏం చేద్దాం? స్నేహితుడు పిలిచిండు, పక్కింటి వాళ్ళు పిలిచారు, ఇరుగు పొరుగు వాళ్ళు పిలిచారని మన కళ్ళును మనం మూసేసుకుని పోదామా? అంటే ఒకరోజు వాక్యం చదవకుండా, వాక్యం ఒకటి చెబుతుంటే అడుగుపోతే వాక్యం నిన్ను పట్టుకుంటారు నువ్వు వద్దు అని ఒకటి చెబుతుంటే మనం వింటే అర్థం ఏంటి? ఏం చూస్తున్నాం మనం? జాగ్రత్త. వాక్యము చదువుతున్నప్పుడు దేవుడు ఏ దారిలో అంటే ఏ విధమైన దారిలో మనం వెళుతుంటే ఆయనకు నచ్చదో యుద్ధము చేస్తాడో మనం చూసి ఆ వాక్యాన్ని జాగ్రత్తగా పసిగట్టి పాటిస్తే మనం కాపాడుకుంటాం ఆ గాడిదలాగా. అయితే ఈ మూమెంట్లో వాడు ఏం చేస్తాడో అవి చూడొద్దో అంటాడు. వాడి మాటలు మనం పట్టించుకోవద్దు. ఎందుకంటే గాడిద విన్నదా పోలాది, దెబ్బ తిన్నది. అది మొదటిసారి కొట్టిండు పో అని, నేను పోను అంటున్నది. అంటే నా కళ్ళకు అదే కనపడుతుంది, అది దేవునికి విరోధమైన దారి. నేను చదివా చూసా, నేను పోను అంటుంది. దెబ్బ తింటుంది కానీ పోవట్లేదు. అదే మనం కూడా అంతే. మన కంటిని ఎంత శోధించి వాక్యాన్ని కనపడకుండా చేయాలని చూసినా వాడికి మనం లొంగకూడదు. ఆ శోధని ఎదిరించేవాడిగా ఉండాలి. గాడిదలాగా దాన్ని ఎదిరించేటట్లుండాలి మనము. నేను చదివింది చూసిన దానికన్నా ఏది విరోధంగా చెయ్యను అనేటట్లు ఉండాలి మనం. ఇప్పటికి ఒక దెబ్బ తిన్నది. ఆ దెబ్బకి అర్థం ఏంటి అంటే చూడొద్దు అని. చూస్తే జాగ్రత్త పడతాం కదా వాక్యంలో అది. కానీ గాడిద లోబడలా, మనం కూడా లోబడకుండా ఉండాలా. హల్లెలూయా. తర్వాత ఏం జరిగింది? మళ్ళీ 22వ అధ్యాయం 24-25 వచనాలు. యెహోవా దూత ఇరు ప్రక్కలను ద్రాక్ష తోటల సందులో నిలిచెను. గాడిద మరలా గాడిద యెహోవా దూతను చూసి గోడ మీద పడి బిలాము కాలును ఓడ కదిమెన గనక మళ్ళీ తన్నులు తినదా? రెండో దెబ్బకి అర్థం చెబుతా. రెండవదిగా మరలా యెహోవా దూతను చూసిందంట. చూసి ముందుకు పోవటల్లా, కత్తికి ఎదురు పోవటల్లా ఆ యజమాను గోడకు పెట్టి అదివిందంట. ఏంది నన్ను అదుగుతో అని ఒక్క దెబ్బ కొట్టిందంట. మొదటేమో కన్నులు మూసేటట్లుగా వాడు దెబ్బ కొడతారని చెప్పా. అందుకే వాక్యం చాలా ఇంపార్టెంట్గా చదవాలి. రెండవ దెబ్బ కొట్టాడు దాన్ని. తన్నులనే తిన్నది కానీ అది మాత్రం పోలా. ఏంది రెండో దెబ్బకి అర్థం ఏమిటి చూడండి. వాడికి ఏముందంట? యూదా రాసిన పత్రిక 1:11. రెండో దెబ్బ ఎందుకు కొడతాడు? మొదటి దెబ్బ ఏమో అవన్నీ చూడమాకు, జాగ్రత్త పడమాకు అని. రెండో దెబ్బ ఎందుకు కొట్టినాడు? యూదా రాసిన పత్రిక 1:11 అంటే ఉంది ఒక అధ్యాయంలో 11 వచనం. అయ్యో
అయ్యో వారికి శ్రమ, వారు వారు కయ్యను నడిచిన మార్గమును నడిచిరి, బహుమానం పొందవలెనని బిలాము నడిచిన త్రప్పు త్రోవలో ఆత్రముగా. వాడికున్న రెండో పేరేందే? బహుమానం, ధనాపేక్ష, డబ్బు 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 పిచ్చి. మొదటి దానికి లోబడకపోతే రెండో దెబ్బ కొడుతున్నాడు. ఏమనంటే డబ్బు. ఈ డబ్బును చూపిస్తే ఈ వాక్యం అర్థం చూడడు. ఈ డబ్బాశ పెడితే, ఈ డబ్బులో ఉన్న సుఖ సంతోషాలు చూపిస్తే, ఈ డబ్బులో ఉన్న ఫెసిలిటీస్లు చూపిస్తే ఇతడు యెహోవా దూతను చూడడు. అంటే వాక్యంలో ఉన్న దేవునికి విరోధమైన చూడడో, జాగ్రత్త పడడో అని. ఎంతమంది పడిపోతున్నారు ఈ రోజుల్లో డబ్బు కోసం. డబ్బు కోసం వాక్యాన్ని పక్కన పెడతాం, డబ్బు కోసం దేవుని సన్నిధిని ఆపుకుంటాం, డబ్బు కోసం ప్రార్థన ఆపుకుంటాం, డబ్బు కోసం చదివిందానైనా వదిలిపెట్టుకుంటాం. డబ్బు కళ్ళ ముందు ఉంటే చదివింది గుర్తురాదు, డబ్బు కళ్ళ ముందే ఏం మాట్లాడుతావు అర్థం కాదు, డబ్బు కళ్ళ ముందు ఉంటే దేని మీద ఒట్టేస్తున్నావో కూడా అర్థం కాదు. మరి చదివిన వాక్యం ఆడిగిపోయింది, చూసిన వాక్యం ఆడిగిపోయింది, దేవునికి విరోధమైంది ఆడిగిపోయింది. అర్థమైందా? లంచం తీసుకుంటే లంచం గుడ్డితనం కలగజేస్తుంది అని ఉంది. మనిషి ఎందుకు లంచం తీసుకుంటున్నాడు? ధనాశ. వాక్యంలో దేవునికి అయిష్టమైన చూపించకుండా గుడ్డితనం కలగజేస్తుంది. ఎంతోమంది ఈ రోజుల్లో డబ్బుకి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు, డబ్బుకి ఎక్కువ ఆసక్తి చూపిస్తూ ఉన్నారు. ధనవంతులు కావాలి, ధనం సంపాదించుకోవాలి అని అడ్డదారులు ఉపయోగించి మరీ సంపాదిస్తున్నారు. మరి వీళ్ళకి లేఖనాలు కనపడవా? వీళ్ళకి లేఖనాల్లో ధనాపేక్ష డబ్బు ఎలా సంపాదించాలి అనేది వీళ్ళకి కనపడవా? అంటే వాడు ఏం చేస్తున్నాడు అంటే, లంచం తీసుకోవద్దని లేఖనం అక్కడ రాయబడి ఉంటే అది తీసుకుంటే దేవుడు దూత కత్తి పట్టుకుని యుద్ధం చేస్తారు కాబట్టి ఆ లేఖనం కనపడనేయడు, చదవనేయడు. చదవనీకపోయేసరికి, కనపడనీకపోయేసరికి ఏం జరుగుద్ది? ఆ డబ్బుల్ని తీసుకుంటాంగా. తీసుకుంటాం వలన అదే దారిలో మనం వెళ్తుంటే దేవుని కత్తికి ఏమవుతున్నాం? బలవుతున్నాం. అది సంగతి. వాడు ఎంత తెలియకలవాడు, ఎంత తెలియకలవాడు. మనల్ని ఏం చేస్తాడు అంటే దేవునికి విరోధమైనవి మనం చేయాలి, దేవునికి ఇష్టం లేని మార్గంలో మనం వెళ్ళాలి, ఆయన కత్తికి మనం బలి కావాలి. అలా కావాలి అంటే మన కన్నులు కొన్ని చూడకూడదు. చూడకుండా ఉండాలి అంటే ఈ వాక్యంలో దేవునికి అయిష్టాలు కనపడకూడదు మనకి. మీరు కొంతమందికి బైబిల్ చదువు, ఎంతోమంది వాక్యం మందిరానికి వెళ్తారు కానీ బైబిల్ క్రమబద్ధమైన రీడింగ్ ఉండదు. ఎందుకుండదు? దానిలో రుచి లేదు, దానిలో ఏమి రాయబడిందో తెలియదు. చట్టం తెలిస్తేనే కదా మనం జాగ్రత్త పడేది. చట్టం తెలియకపోతే మనం జాగ్రత్త పడలేదు. దేవుడి చట్టం మనకు తెలియాలి కదా ముందు. ఇది ఎందుకులే, ఇది చదివితే మనకేం వస్తుందిలే అన్నంత విధంగా మనం ఉన్నాం కాబట్టి ఎటు వెళుతున్నామో తెలుసు. దేవునికి విరోధమైన మార్గాల్లో వెళతా ఉన్నాం, పడిపోతా ఉన్నాం. ఈ ధనాపేక్ష ఒకరినేమో హత్య చేపిస్తుంది, ఒకరిని దొంగగా మార్చుద్ది, ఒకరిని లంచగుండిగా మార్చుద్ది, ఒకరిని వ్యభిచారులుగా మార్చుద్ది, ఒకరిని అబద్ధికులుగా మార్చుద్ది, కొంతమందిని మోసగాళ్ళగా మార్చుద్ది, కొంతమంది కల్తీ కలిపే వాళ్ళగా మార్చుద్ది. ఎంత చేపిస్తున్నాడు సాతాను గారు. మనల్ని నాశనం చేస్తున్నాడు. మనల్ని నాశనం చేయటానికే. అది కరెక్ట్గా లేఖనం చదివితే అక్కడ 1 తిమోతి 6:10 ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలము, కొందరు దీనిని ఆశించి వెళ్ళిపోయి విశ్వాసం నుండి తొలగిపోయింది కాక తమ్మును తామే పొడుచుకొనిరే. చూసావా ఏమైంది అక్కడ? దేవుని కోపానికి గురయ్యారు, దేవుని కత్తికి బలయ్యారు, దేవుని ఉగ్రతకి చూడు వాళ్ళు ఏమైపోయారు. అందుకని సాతాను గాడు
ఏం చేస్తాడు? గాడిదని రెండో దెబ్బ ఎందుకు కొట్టాడంటే మొదటి దెబ్బకు పడిపోట్లా, రెండో దెబ్బ ఏం చేయాలి? ధనాపేక్ష ద్వారా కొట్టాలి అని ఆ డబ్బు వైపు చూపిస్తాడు, ఆ డబ్బు సంపాదన వైపు చూపిస్తాడు. ఇస్కరియోతు యోధాలో ఆలోచన పుట్టించినట్లుగా, గెహజీలో పుట్టించినట్లుగా, బిలాములో ఆకాన్లో పుట్టించినట్లుగా ఇలా పుట్టించి ఏం చేస్తాడు అంటే వాళ్ళు వెళ్ళిపోయిన వాళ్ళందరూ శిక్షకు గురయ్యారు. అర్థమైందా? గాడిద రెండోసారి దెబ్బ అయినా తిన్నది కానీ ధనం మాట విన్నదా? ధనం దెబ్బకు పడిపోయిందా? పడిపోలా. ఒక నోరు లేని పశువు చూడు, తన్నులు తింటున్నా కానీ పోట్ల ముందుకే. అదే అంత స్పష్టంగా, వామ్మో అది విరోధమైన మార్గమో, పోయానంటే నా ప్రాణాలు దక్కవో అంటుంటే, కన్నులున్న మనం, వాక్యం చదువుతున్న మనము ఆయనకు విరోధమైన మార్గాల్లో వెళ్లకుండా మనం ఎందుకు ఉండలేకపోతున్నాం? కంటి చూపుకు ఒకళ్ళు పడిపోతుంటమే. అంటే సినిమాలు, సీరియల్కి, లోకానికి మొదట అవి చూడొద్దురా ఈ చూడని కదా ప్రేరేపించేది వాడు. రెండోది దానికి పడట్ల గాడిద, మనం అలా ఉండాలి మొదటిగా. రెండోదిగా వాడు ఏం దెబ్బ కొడుతున్నాడు? ధనాపేక్ష. మొదటి దానికి సక్సెస్ కావట్లేదు కానీ రెండో దానికైనా ఆశ చూపిద్దాము అని నోట్ల కట్లం బయటికి తీస్తాడు. లేకపోతే ధనపిచ్చి, ధనాశ. అది ఏం చేస్తుందో తెలుసా? మనల్ని పొడుచుకునేటట్లుగా చేస్తూ ఉన్నది. కాబట్టి గాడిద రెండో స్టెప్పులో కూడా లోబడాలి. బైబిల్ పక్కన పెట్టి బైబిల్ చదవనీయకుండా ఈ రోజుల్లో ఏం చేస్తున్నారు? జాబులు బిజీ, వ్యాపారాల బిజీ, చదువు బిజీ, పనులు బిజీ. మరి వీళ్ళకి దేవుడు వాక్యం కనపడకపోతే వీళ్ళు ఎట్లా జాగ్రత్త పడతారు? లేఖనం తెలియకపోతే ఎలా జాగ్రత్త పడతాం? ఆజ్ఞ అతిక్రమం పాపమే. అందుకనే దేవునికి ఉగ్రతకు పాత్రలు అయిపోతాం. దేవునికి కోపం వస్తుంది. అక్కడ మనం వెళుతున్న మార్గంలో ఎదురు ఎవరు ఉన్నారో మనకి కనపడాలా. అంటే నేను ఈ సినిమా చూస్తున్నా అంటే ఈ మార్గంలో కత్తి ఉంటుంది, ఆయన కత్తి పట్టుకొని ఉంటాడు అని మనకి కనపడాలా, గాడిదకు కనపడ్డట్టు. అప్పుడు దాన్ని ఏం చేస్తామంటే, అమ్మో అది ఆయనకి అయిష్టమైన మార్గం, నేను తొలగుతా అనాల. రెండవది ధనం ఆకర్షిస్తుంది. అనుభవించు, ధనంలో సుఖ సంతోషాలు ఉన్నాయి అని ఆకర్షించుద్ది. దీన్ని ఏం చేయాలి? మనం కష్టార్జితనే భుజించాలి, అది న్యాయం. కానీ దేవుని పక్కన పెట్టి అయిష్టంగా సంపాదిస్తున్నాం అనుకో, ఆయనకి విరోధంగా సంపాదించడానికి నిర్ణయం తీసుకున్నాం అనుకో, ఈ లేఖనాలు మన కంటికి కనపడలేదు కాబట్టి అక్కడ మనం పొడుచుకోవటానికి అవకాశం ఉంటుంది. అర్థమైందా? 6 రోజులు గొడ్డు సేకర చేస్తాం. 6 రోజులు గొడ్డు సేకర చేసి 7వ రోజు తృప్తిగా తిని పండుకుంటాం. ఆ జీవితంలో వాక్యము లేదు, ఆ జీవితంలో దేవుడు చట్టము లేదు, ఆ పిల్లలకు వాక్యం తెలియదు, వీళ్ళు మురిసిపోతూ ఉంటారు. ర్యాంక్ మా అబ్బాయి ఏం చేసుకోవటానికి ఆ ర్యాంకు? ఎక్కడికి తీసుకుపోవటానికి ఆ ర్యాంకు? ఆ సర్టిఫికెట్ తీసి చింపి దెబ్బలు వేయటానికి తప్ప ఎందుకు పనికిరాదు. ఎందుకంటే మనం ఉంటామనే గ్యారెంటీ లేదు కదా, అక్కడ మనకే లేదు కదా దిక్కు. అక్కడ మన బ్రతుకే లేఖనం లేకపోతే, వాక్యములో ఏమంటున్నాడు దేవుడు? వాక్యములో జీవం ఉండెను, ఆయనలో జీవం ఉండెను, ఆ జీవం మనుషులకు వెలుగై ఉండెను. మరి ఈ లేఖనం లేని హృదయాలు ఏమి సంపాదిస్తే ఉపయోగం ఏమిటి అనేది ఈ లోకానికి ఉందంటే ఉండదు. ఇంకా రోజు రోజుకి ఇంకా భ్రష్టులైపోతున్నాం. అంతే దినాల్లో దురద చెవులు కలిగిన వాళ్ళే ఎక్కువ ఇష్టం. జీవం దేనిలో ఉన్నది? వాక్యంలో ఉన్నదే. వాక్యము చెబితే, వాక్యం వింటే, లేఖనాలు తిరగేస్తే, చూస్తే, దాన్ని పాటిస్తే మనకు జీవం. మరి అంతే దినాల్లో ఎట్లాంటి పాస్టర్లు కావాలా? ఎన్ని సంవత్సరాలు వచ్చావు, ఎందుకు నేర్చుకోలేదు అని నేను అన్నాను అనుకో, మీరు మూతి ముడుచుకున్నారంటే మీ చెవులు కూడా దురద చెవులు కలిగినాయి అని.
ఉమ్, అవునా కదా? ఎందుకు ఒక పాట నేర్చుకోవాలా అని అడిగాను అంటే, మమ్మల్ని ఇట్ట అంటావా అంటే, దొరద చెవులు, కల్పనా కథలు. కల్పనా కథలు అంటే ఏమన్నా పెడతా నా కథలో. ఉమ్, ఏమన్నా తీసుకొచ్చి పెడతా నా కథలో. అది ఉందా, ఆధారం ఉందా అనేది లేదు. ఏదన్నా తీసుకొచ్చి పెడతా. మరి జనులు వాటిని ఎక్కువ ఇష్టపడుతున్నారు. ఎప్పుడైనా చూడు, వాక్యం బాగా నెంబర్ వన్ చెప్పే పాస్టర్ గారు ఎలా ఉంటుందో వ్యూవర్స్. కానీ నేను ఒక కోటానికి పోతే ఏం జరిగిందంటే టైటిల్ పెట్టిండు అనుకో, దానికి వ్యూవర్స్ చూడేటంటారు. నేను అనుకున్నా ఏంది, అమెరికాలో ఏం జరిగిందో తెలుసా అని టైటిల్ పెట్టిండు అనుకో, ఏం జరిగింది అమెరికాలో, అమెరికాలో ఏం జరిగితే మనకెందుకు, ఇట్ట అయిపోతారంట. గాడిదలాగా చూడు, అది దేవుని కత్తిని చూస్తుంది. అంటే కత్తి ఎందుకు పట్టుకుంటాడు అంటే ఆయనకు విరోధమైన మార్గాలు ఉన్నాయి. ఆ మార్గాలు వాక్యంలో మనం చూస్తే అటు పోకుండా ఉంటాము. ఇక ఎన్ని ఆశలు సాతానగాడు శోధిస్తున్నా అంటే, దెబ్బ కొట్టడం అంటే దబ్బాశ చూపించినా, నేత్రాశ చూపించినా, కొడతన్నా పోవు. ఇది స్పష్టంగా కనపడుతుంది. మరి ఇది కనపడకుండా ఉంటే సంగతులు పైనే ఉన్నాయి అనుకో, ఏ ఎండకు ఆ గొడుగు పడతాం. అర్థమైందా? 2 దెబ్బలు తిన్నది అది. మొదట కంటి చూపు దెబ్బ అనుకో, రెండవది డబ్బు దెబ్బ అనుకో. అయినా లొంగిందా? దానికి ఎంత భయం వేసిందో, దానికి ఎంత దడదడ గుట్టుకుందో. మరి మనకెంత భయం పుట్టాలా? నీవిచ్చిన వాక్యం మనుషులలో నీ భయాన్ని పుట్టిస్తుంది. 119వ కీర్తన 38. 119 కీర్తన 38. నీవిచ్చిన వాక్యము మనుషులలో ఎవరి భయం? దేవుని వాక్యము మనకి భయాన్ని పుట్టిస్తుందట. ఆ భయంతో ఆ గాడిద దేవునికి అయిష్టమైన మార్గంలో వెళ్లకుండా మనం ఉంటాం. చూసావా? మరి ఈ వాక్యం మనకు తెలియకపోతే బుర్ర కథ చెబుతా, సినిమా స్టోరీ చెబుతా అంటే వినేవాడు ఉన్నాడు, కానీ వాక్యం చెబితే వినేవాడు ఎవడు ఉన్నాడు? అసలు వాక్యం చెబితే వినటానికి ఒక గంట అన్న వాక్యం చెప్పు అన్న అని రావాలగా. లేకపోతే రోజుకు ఒక గంట అన్న వింటా అని అనాలిగా. గాడిద చూపు మొదట చూసిందే మొదటి దెబ్బకి, కంటి చూపు నేత్రాన్ని మూసే దెబ్బకి పడలా. నేను ఇన్ని ఆశ చూపించినా ఇదే చూస్తా అంటది అది. 2 ధనాపేక్షను చూపిస్తుండు, ఆ దెబ్బ కొడుతుండు. నువ్వు 2వ దెబ్బ ధనాపేక్ష చూపించినా నాకు అదే కనపడుతుంది అంటాడు. అంటే దేవుని భయం అట్టుండాలి వాక్యం మనలో ఉంటే. యాడికి పోయినా అమ్మో ఆ లేఖనం గుర్తు రావాలి. ఇక్కడ కాసేపిన్ని ఆడిపోయి లింగిలింగమని గడప దాడితే మర్చిపోతే అట్ట ఏం చెప్పిండో గుర్తుండాలిగా మరి. హల్లెలూయా. ఎన్ని దెబ్బలు అయిపోయినాయి? అయినా ఏంటందా పశువు? ఏంటందా? ఎందది. మనం కూడా అంతే ఉండాలి. తర్వాత 3వదిగా సంఖ్యాకాండము 22:26. యెహోవా దూత ముందు వెళ్ళుచు, కుడికైనను ఎడమకైనను తిరుగుటకు దారి లేని ఇరుకు చోటును నిలవగా గాడిద యెహోవా దూతను చూసి బిలాముతో కూడా క్రింద గనుక బిలాము కోపము మండి కర్రతో మళ్ళీ కొట్టిండు. ఫస్ట్ సారి ఏమో ఆ దారిని పోకుండా పొలంలోకి పోయింది. దాన్ని కొట్టి దారిని మళ్ళీ బా అన్నాడు. కాదు నేను అడు బానని గోడకేసి కొట్టింది. మళ్ళీ కొట్టిండు. నన్ను గోడకేసి కొడతామంటే ధనాపేక్ష. 3వసారి మళ్ళీ బా అన్నాడు. ఈసారి ఏకంగా కిందే పడేసిందంట. మళ్ళీ కొట్టిండు కర్రతో. అంటే అర్థమైంది, కూర్చున్నవాడికి 3వ పేరు ఉంది. అది అర్థం. ఏందంట కూర్చున్నవాడికి 3వ పేరు ఏంటి? అది చూడండి, సంఖ్యాకాండం 22:16, 16, 17. వారు బిలామునొద్దకు వచ్చి
అతనితో నీవు దయచేసి నా ఎద్దకు వచ్చుటకు ఏమీ అడ్డము చెప్పకము, నేను నీకు బహు ఘనత కలగజేసేదనా. చాలు అని వాళ్ళు చెప్పేసరికి లేచి ఉరికిండు. అంటే మూడోదిగా అయ్యగారికి ఏమి ఇష్టం అంటే ఘనతలో, పేరు ప్రతిష్టతలో, హెచ్చింపులు, అధికారాలు, గర్వాలు, నేనే అంటాలు, నేనే గొప్ప అంటాలు ఇష్టం అయ్యగారికే. పదవి వ్యామోహం. మూడో దెబ్బ అది కొడతాడు. మొదట కంటి చూపుకు లొంగల, ధనాపేక్షకు లొంగల. మూడోది నీకు మంచి పేరు ప్రతిష్టతలు వస్తాయి నేను చెబితే. అంటే ఏం చేస్తాడు మనిషికి దేనికి వ్యామోహం ఉంటుంది? మనిషికి ఎక్కువ ఆకర్షణ ఎక్కువ దేని మీద ఉంటుంది? సెలబ్రిటీ, పేరు ప్రతిష్టతలు. నన్ను పొగడాలా, నేను ఒక ఘనమైన స్థానంలో ఉండాలి, హెచ్చింపు స్థానంలో ఉండాలని కోరుకుంటాడు మనిషి. నన్ను పొగడాలా అని కోరుకుంటాడు మనిషి. లోకంలో ఉన్న ఆశలో ఇది ఒకటే. కనుక మళ్ళీ ఏం చేస్తాడో, నేను చెప్పింది వింటే. లోకాసు వార్త ఏమంటాడు సాతానుగాడు? లోకాసు వార్త 4వ అధ్యాయము 5వ వచనం. అప్పుడు అపవాది ఆయనను తీసుకొని పోయి భూలోక రాజ్యములన్నిటినీ ఒక్క నిమిషంలో ఆయనకు చూపించి, ఈ అధికారం అంతయు ఈ రాజ్యముల మహిమయు నీకిత్తును, అది నాకు అప్పగింపబడి ఉన్నది, అది ఎవనికి నేను ఇయ్యకూడదును వానికిత్తును, కాబట్టి నీవు నాకు మొక్కితివా, ఇదంతయు నీ దగ్గరని చూసి ఆయనతో. చూసావా? అర్థమైంది? యేసుక్రీస్తు వారికి ఏం ఎరాస్తుండో, ఏ దెబ్బ కొట్టాలని చూస్తుండో? లోక అధికారం. నువ్వు అధికారం అయితో నీ అధికారం నీకు ఇస్తా, పలాంది వదిలిపెట్టు, పలాంది చూడొద్దు, పలాని వైపు వెళ్ళొద్దు, పలాంది కాదనుకో, పలాంది తెంచుకో అని అంటాడు వాడు. అని అన్నప్పుడు మనం ఏం చేయాలి అంటే, నీవు చెప్పినట్లు వెళితే నాకు ఖడ్గం స్పష్టంగా కనపడుతుంది దేవుని చేతిలో. అంటే వాక్యం కనపడుతుంది. అటు వెళ్ళకూడదని నాకు కనపడుతుంది, నేను వెళ్ళను. ఇప్పుడు సాతాను గాడి ఇష్టం ఏంటి? నువ్వు ఎక్కువగా మేకప్ చేసుకో, మంచి పేరు వస్తుంది అంటాడు. ఘనతలు అయ్యి మంచి మంచి ఆకర్షవంతమైన వస్త్రాలు వేసుకో, నీకు అదొక ఘనత. మనకి ఎక్కువగా గర్వించి హెచ్చించుకునే దాని మీద దృష్టి పెట్టిస్తాడు వాడు. దీని మీద లేఖనం ఏమంటదంటే, నాశనానికి ముందు నేనే. అంటే నా అంత సౌందర్యవంతుడు ఉన్నాడా? అంటే నా అంత కండల వీరుడు ఉన్నాడా? నా అంత అందగాడు ఉన్నాడా? నా అంత ఆస్తిపరుడు ఉన్నాడా? నా అంత ఆటగాడు ఉన్నాడా? నా అంత పోటుగాడు ఉన్నాడా? ఇది మనల్ని హెచ్చించుకోవటం అనమాట. ఇది ఉంది, దీని ద్వారా పడగొట్టాలని చూస్తాడు. అంటే దీని ద్వారా దెబ్బ కొడతాడు మనల్ని. మనం ఏం చేయాలి? ఇప్పుడు నువ్వు ఎంత ప్రార్థన చేసినా, ఎంత వాక్యం చదివినా, ఎంత పరిచయం చేసినా హెచ్చించుకోకూడదు. మనం తగ్గే ఉండాలి. నాదేముందిలే, దేవుడు కృప అనాలి అంతే. ఆయన కృపిస్తే నేను ఇలా, ఆయన కృపిస్తే అని అనాలి. యేసుక్రీస్తు వారు ఒకసారి శిష్యులను సేలో తీసుకుని వస్తూ ఉంటుంటే ఒకళ్ళు వాగ్వాద పడతా ఉంటారు. ఏంటంటే, అరే ఎవడురా గొప్పడు, ఎవడురా మనలో, నేను కాదు అనుకుంటున్నారంట వాళ్ళు. ఏసయ్య ఆడెందుకులే అడగటం అని
ఇంకోసాటికి వచ్చిన తర్వాత ఏంది మీరు దారిలో వచ్చేటప్పుడు ఏంది ఏమనుకుంటున్నారు ఒకళ్ళు అని అడుగుతారు. ఎవరు గొప్ప అనే విభేదం మీలో ఎందుకు వచ్చింది? అసలు ఎవరు గొప్పోడెవడు అని చిన్న బిడ్డని మధ్యలో నిలబెట్టి, ఈ చిన్న బిడ్డలాగా తను తాను తగ్గించుకున్నవాడు గొప్పోడు అంటాడు. హల్లెలూయా. సాతాను గడు తగ్గించుకుంటాడా? నీ సౌందర్యమును చూసుకొని నువ్వు గర్వించిన వాడవైతివి. యెహెజ్కేలు గ్రంథం 28. యెహెజ్కేలు గ్రంథం 28వ అధ్యాయము 17. నీ సౌందర్యం చూసుకొని నీవు గర్వించిన వాడవై, నీ తేజస్సు చూసుకొని నీ జ్ఞానమును అంటే అర్థమైంది. చూడు, మనుషుల్లో ఈరోజు ఇలాంటి పుట్టించాడు. నాది పెద్ద కులం, మేము ఎలాంటి వాళ్ళు అనుకున్నాం? గొప్పోళ్ళం. చిన్న శతకంలో కూర్చునే కాదు మేము. ఇలా పోల్చుకుంటున్నాడంటే మనిషి ఏం చేస్తున్నాడు? ఘనతను ఎక్కువ కోరుతా ఉన్నాడు, హెచ్చింపును ఎక్కువ కోరుతా ఉన్నాడు, అధికారాన్ని ఎక్కువ కోరుతా ఉన్నాడు. ఇలాంటి స్వభావము సాతానుడు మనలో పుట్టిస్తాడు. ఇలాంటి ఆలోచనలో మనలో కలగజేస్తాడు. అదే దెబ్బ కొట్టడం అంటే. ఆ గాడిదను కూడా హెచ్చు చేయాలని చూశాడు. మరి మనం ఏం చేయాలి? యేసుక్రీస్తు వారు ఈ మహిమ నీకు ఇస్తాను ముక్కంటే మొక్కల. ఆ గాడిద కొట్టాడు పో అని, కదలట్లేదు. అది అంతే ఉంటుంది. అంటే శోధనైనా భరిస్తుంది, తన్నులైనా భరిస్తుంది, నిప్పైనా భరిస్తుంది, బాధ అయినా భరిస్తుంది. కానీ వెళుతుందా? వాక్యానికి విరోధంగా వెళ్తుందా? దేవుని కత్తికి ఎదురు వెళ్తుందా? అదే వెళ్ళదు. మనం కూడా అదే చేయాల్సింది. దేవుని వాక్యం ఒకసారి చూస్తే, ఆ ప్రత్యక్షత కనపడితే, ఆ నేత్రములు తెరవబడితే దానికి విరోధంగా ముందు నడవకూడదు. నడిచినవంటే కత్తి ఉంది ఆడ. ఒక గాడిద 3 సార్లు తన్నులు తిన్నా కానీ ఎదురెళ్ళట్లేదు కత్తికి. అంటే దానికి ఎంత స్పష్టంగా అర్థమవుతుంది, ఎంత స్పష్టంగా చూస్తుంది. మనకి ఎవరు ఎదురు కనపడుతున్నారో తెలియదా? ఏం వింటున్నావు, ఏం చూస్తున్నావు అర్థం కావటం లేదా? ఇంత వాక్యమే చెబుతా ఉన్నా అయినా ఆ సీరియల్ వదిలిపెట్టట్లే, అయినా ఆ సినిమాలు వదిలిపెట్టి ఏం చూస్తున్నావు, ఏం వింటున్నావు, ఏం కనపడుతుంది అర్థం కావటం లేదా? ఎదురు ఎవరున్నారో? దేవుని దూత ఉన్నాడా, లేకపోతే డబుల్ మీనింగ్ డైలాగ్ వాడేవాడు ఉన్నాడా, సాడీలు చెప్పేవాడు ఉన్నాడా, వ్యర్థమైనవి ఉన్నాయి, ఎదురు చెడిపోయినవి ఉన్నాయి, ఏమున్నాయి మన కళ్ళ ముందు? అవి మనం ఎందుకు చూడలేకపోతున్నాం? మన కన్నుల ఎదుట దేవుని వాక్యము వామ్మో ఇది విరోధం అని చూడగలిగితే మనం ఏం చేస్తాం? ఆ గాడిదలాగా పాము దేవునికి విరోధంగా. కొంతమంది చూసి కూడా రాజీ పడుతున్నారు. మరి చూసి కూడా భయం ఉన్నట్లా. ముమ్మారు తన్నులు తిన్నది, కింద పడిపోయింది. అయినా అది పోవటల్లా. పశువు ఒక దెబ్బ కొడితే ఏం చేస్తుంది? పోయిద్దా పోదా? సరిస్తే ఉరుకుద్ది. 2వ దెబ్బ కన్నా ఉరకాలి అది. పోనీ 3వ దెబ్బకైనా ఉరకాలి అది. నువ్వు ఎన్నైనా కొట్టుకొని నేను ఇంతే ఉంటా అంటుంది అది. ఎందుకంటే ఎదురు ఎవరున్నారో నీకంటే కనపడతావు, నువ్వు కళ్ళు మూసుకుపోయినోడివి, నాకు కనపడుతుంది అంటుంది అది. అంటే నీకు కనపడని లేఖనాలు నాకు కనపడుతున్నాయి, నాకు కనపడని లేఖనాలు నీకు కనపడుతుంది అంటే అర్థమైంది. లోకానికి కనపడిన లేఖనాలు మనకు కనపడుతున్నాయి అంటే అర్థమైంది. 10 సంవత్సరాల మందిరానికి వచ్చిన నీకు కనపడిన లేఖనాలు పక్క వాళ్ళకి కనపడుతున్నాయి అంటే అర్థం ఏంటంటే కళ్ళు మూసుకుపోయినాయి. మరి అందుకనే సాతానుగాడు హింసేయాలి, శోధించాలి, కొట్టాలని చూస్తాడు. మొదట కంటి చూపును, వాక్యంలో దేవునికి విరోధమైన చూడకుండా దెబ్బ కొట్టాలని చూస్తాడు. కళ్ళని తిప్పుతాడు లోకాన్ని చూపించి. 2 డబ్బనే ఎరేస్తాడు, అట్లాగైనా వాక్యానికి దూరంగా ఉంటావేమోనని. 3 పదవి వ్యామోహం, అధికారం, హెచ్చింపు, ఘనతలో
పొగడ్తల వైపు నువ్వు మళ్ళుతువేమో, అట్టయినా వాక్యాన్ని పక్కన పెడతావు. ఈ 3 దెబ్బలు తిన్నా కానీ నేను వెళ్ళను అన్నప్పుడు మనిషి నోట రావాల్సిన దేవుని వాక్కు గాడిద నోట్లో పెట్టిండు దేవుడు. హల్లెలూయా. చెప్ప అనడం కదా అన్నే. చెప్పు, నీకెందుకు, నువ్వు 3 దెబ్బలు తిన్నావు అయినా లొంగల, అయినా నా కత్తికి ఎదురు రాలాను, నువ్వు పశువేనైనా నా భయం నీకుంది కాబట్టి ఇప్పుడు నా వాక్కు నీ నోట పెడతాను, ఇప్పుడు వాడికి చెప్పు అంటాడు. నీవేళ నన్ను ముమ్మారు కొట్టితివి అంటది. ఎందుకు కొట్టినావు నన్ను? వాడు అప్పుడైనా బుద్ధి తెచ్చుకోవద్దా? ఇదే దగ్గర గాడిద మాట్లాడుతుంది ఏందని వాడు కూడా మాట్లాడుతాడు. ఇప్పుడు గేదె మాట్లాడింది అనుకో, కేక పెడతాం మనం, లేదా ఉరుకుతూ, అమ్మ ఏంది గేదె మాట్లాడుతుంది ఏందని. వాడు గాడిద మాట్లాడదని వాడికి తెలుసు, మాట్లాడుతున్నా కానీ వాడు కళ్ళు చూడు ఎట్టాడు మూసుకుపోయినాయి. వాడికి డబ్బు పిచ్చిలో ఉన్నవాడు, ఘనతలు కోరుకునేవాడు, కళ్ళు మూసుకుపోయినోడు ఎదురు ఏం జరుగుతుందో కూడా గమనించలేడు, ఎదురు ఏముందో కూడా తెలుసుకోలేడు. మాట్లాడుతుండో స్నేహితుడితో మాట్లాడినట్టు మాట్లాడు, ఇంకా అంటాడో, బా నువ్వు నన్ను కింద పడేసినావు, నా చేతులు కత్తికి అనుకున్నట్టు అయిపోతావు అంటుండు దాన్ని అంటుండో. అది అంటది, ఎరా ఎప్పుడైనా ఇట్లా చేశానా నేను? ఎప్పుడైనా ఇట్లా చేశానారా నేను? లేదు అని అంటాడు. లేదు. మరి ఇప్పుడు ఎందుకు చేశా అన్నప్పుడు బిలాము కళ్ళు తెరుస్తుడంట దేవుడు. చూడు అక్కడ ఉంది 30వ వచనం. అందుకు గాడిద అనగా అంటే అప్పుడు దాకా ఏమైంది? అదే వాక్యం చదివినా అది కనపడదు. ఏం కనపడుద్ది అంటే, యెహోవా నిన్ను దీవించును, యెహోవా నిన్ను కాపాడును, యెహోవా నీ ఆస్తిని సమృద్ధి ఎక్కువ చేయును, యెహోవా నీ పిల్లల్ని కాపాడును, ఇవి కనపడతాయి. ఇంక మిగిలిన ఏం కనపడవు. చాలామందికి ఇయే ఇష్టం, పొగడ్తలు, దీవెనలు. అయ్యే పలానా ఆయన చూడు, బా మందిరం మొత్తం కట్టించిండు, ఎంత గొప్పోడు అన్నాం అనుకో, ఆయనకు లేదు అందరిలో. ఎట్టుంటుంది ఆయనకి అందరిలో? మనమే. తర్వాత అందరూ అబ్బో ఎంత గొప్పోడు అయ్యా అంటే, మరి ఏందనుకున్నావమ్మా? ఏ ఘనతలో ఏ హెచ్చింపులు. సాతానుగాడు ఉద్దేశం చూడు, కళ్ళు అప్పటి వరకు మూయబడ్డవాడు ఎవరితో మాట్లాడుతుండో, ఆ గాడిద ఎందుకు మాట్లాడుతుంది, ఎందుకు నీకు వాక్యట్ వచ్చింది అని కూడా అంటలా. ఒక్క ప్రశ్న వేస్తాడా, ఎందుకు మాట్లాడుతున్నావు నువ్వు? ఆడు కూడా అంతే, సర్పం మాట్లాడుతుంటే నువ్వెందుకు మాట్లాడుతున్నావు కూడా అడగలేదా. ఈయన కూడా అంతే, గాడిద మాట్లాడుతుంటే ఎందుకు మాట్లాడుతా. రంది దేని మీద ఉందో తెలుసా? రంది అంటే ఇష్టం దేని మీద ఉంది, తొందర దేని మీద ఉందంటే గబాన పోవాలి, ఇజ్రాయెల్ని శపించాలి, డబ్బు తీసుకోవాలి, గనుణ్ణి కావాలి. ఇదే ఎప్పుడు ఆమెనంటాడో, ఎప్పుడు పోవాలో, ఎప్పుడు తినాలో, ఎప్పుడు నిద్రపోవాలో అనే దాని మీద ఉంటే ఇది ఏడ కనపడో. అర్థమైందా? ఎప్పుడు ఆమెనంటాడో, ఎప్పుడు పోదాం అంటే ఈ కనపడవో. 3 దెబ్బలకి పశువు లొంగల అలాగనే ఉండిపోయింది. ఆ 3 దెబ్బలకు లొంగపోయేసరికి నోట ఏం తెప్పించుకుంది గాడిద? ఇప్పుడు దేవుని వాక్కు. మనం కూడా లోబడకపోతే, మనం కూడా అలా ఉంటే, దేవుని భయం కలిగి ఉంటే, లేఖన భయం కలిగి ఉంటే, మనకి దేవుడు ఏం చేస్తాడో తెలుసా? ఎక్కడ ఏ సైన్స్ కూడా అంతుబట్టదు. గాడ మాట్లాడిందంటే ఎవరు నమ్మరు. మన జీవితాల్లో కూడా అంత గొప్ప అద్భుతాలు జరుగుతాయి. హల్లెలూయా. ఆ 3 దెబ్బలకు లొంగల అది. చివరికి ఏం జరిగిందంటే గాడిదకు నోరిచ్చిండి, ఇక మాట్లాడు అని. అంటే ఎంత వండర్ అది, ఎంత అద్భుతం అది, ఎంత అసాధారణమైన కార్యం అదే.
నువ్వు నేను కూడా అలా ఉంటే, అలా ప్రవర్తిస్తే ఎక్కడ ఏ ఆధారమే లేని అద్భుతం జరుగుద్ది, ఎక్కడ జరగని అద్భుతం జరిగిద్ది. ఆ దేవుడికి అసాధ్యమైనది ఏముంది? గాడిదకు వాక్కిచ్చిన దేవుడు నిన్ను నాకు ఇంకేమి ఇవ్వాలి, ఇంకా గొప్పది ఇవ్వాలి. మనుషుల కోసమే ప్రాణం పెట్టింది, పశువుల కోసం కాదుగా. దేవుని వాక్యానికి భయపడి ఆ దారిలో వెళుతుంటే సాతాను గడు ఆ దారిలో వెళ్లకుండా ఉంటుంటే సాతాను గడు ఏం చేస్తాడంటే, వద్దో ఆ వాక్యం చూడొద్దో, అటే ఓ అని కంటిని శోధిస్తాడు, అయినా లొంగొద్దు. 2 ధనాపేక్ష. 2 మొదటి దానికి లొంగపోతే 2 ధనాపేక్ష ద్వారా కొట్టాలని చూస్తాడు. ఆ మార్గంలో ఎలాగైనా నడిచి మనం కాజేయటానికి, ఆ ధనాపేక్షకి లొంగొద్దు. 3 హెచ్చింపు, పేరు ప్రతిష్టల వైపు వెళ్ళాలని ఆశ, దానికోసం ఎంతకన్నా దిగజారే తత్వం కలగాలని, దానికి ఆ దెబ్బకైనా మనం లొంగకూడదు. ఎందుకంటే ఒక్కసారి చూసామంటే లేఖనాన్ని దానికి విరోధంగా మనం నడవకుండా ఉంటే జరుగుద్ది అప్పుడు అద్భుతం, వండర్ జరుగుద్ది. అంతే. చిన్నపిల్లల్ని నిలబెట్టి ఆడుకోగలడు ఆయన, ఆయనకు అసాధ్యమైంది ఏముంది? పశువుని ఆడుకుంటే చిన్నపిల్లల్ని ఎందుకు నిలబెట్టి ఆడుకోడు ఆయన? ఎవరినైనా వాడుకుంటాడు, ముసలోళ్ళైనా వాడుకుంటాడు, ఆయనకు అసాధ్యమైనది ఉండదు. కాకపోతే కొన్ని మనం జయించాలి, కొన్ని మనం తట్టుకొని ఉండాలి. ఈ రాత్రికాల సమయంలో కృప దేవుడు అందరికీ అనుగ్రహించునుగాక. ఈ 3 మనం జయం పొందుదాము గాక, లేఖనాలను గుర్తుపట్టుదాము గాక. ఎవరి ఇళ్లలో జరగని, ఈ ప్రపంచంలో ఎక్కడ జరగని అద్భుతాన్ని దేవుడు మన జీవితంలో చేయునుగాక. ప్రార్థన చేసుకున్నాం, తల వంచండి. అందరికీ వందనములు. ఖడ్గం మినిస్ట్రీ వీడియోలకు సంబంధించిన బుక్కు ప్రింట్ అయి సిద్ధముగా ఉన్నది. మొదటి బుక్కు ఈ కనిపించే 30 అంశాల మీద ఉన్నది. కావలసిన వారు ఈ నెంబర్కు కాల్ చేసి ఆర్డర్ చేసుకొనగలరు. దేవుని నామానికి స్తోత్రములు. ఖడ్గం మినిస్ట్రీ అనే ఈ ఛానల్ని వీక్షిస్తున్న మీ అందరికీ మా హృదయపూర్వకమైన వందనములు. ఈ ఛానల్లో బైబిల్కి సంబంధించి ఎంతో విలువైన మెసేజెస్ వస్తూనే ఉన్నాయి కాబట్టి ఈ ఛానల్ని చూస్తూనే ఉండండి. ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి.